అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ లైఫ్లో అనుకున్నారా ఏంటంటే మనలాంటి నార్మల్ ఒక అంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేని వాళ్ళు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పోస్టర్ల మీద ఉన్న హీరోలకి మనమే డ్యాన్స్ నేర్పిస్తామా అని అనిపించే రోజు వస్తుందని? ట్రూ అస్సలు లేదు. అసలు ఇప్పుడు మన ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ బ్యాగ్ వేసుకొని మనం అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పోస్టర్లు చూసుకుంటూ మనం వెళ్ళి అలాంటిది అంటే నిజంగా డెస్టినీ అంటారు కదా, అది దేవుడు రాత. అంటే మనం కూడా ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎంతో పుణ్యం చేసుకోవాలి. అంటే అది అందరికీ రాదు కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బన్నీ గారిని, సుకుమార్ గారిని, ఇలా అంటే ఇప్పుడు పూరి గారిని, అంటే ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో మనం వర్క్ చేసినప్పుడు అంటే వీళ్ళందరినీ చూస్తూ మనం పెరిగాం. సో అలాంటిది వాళ్ళతోనే వర్క్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు రవి సార్తోని అండ్ నాని సార్, ఇలా చాలా మందితో ఇలా వర్క్ చేసినప్పుడు అసలు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనిపిస్తుంది ఒక్కోసారి. అది డాన్స్ మాస్టర్ విషయంలో యూజువల్గా నాకు ఒక చిన్న సందేహం అనేది ఉంది. ఏంటంటే మీరు స్టెప్స్ ముందుగానే సాంగ్ ఏదైనా వచ్చిందంటే అంటే హీరోకి తగ్గట్టు మీరు డిజైన్ చేస్తారా, లేకపోతే మీరు స్టెప్స్ తీసుకెళ్ళి ఆ హీరోతో వేపిస్తారా? ఎట్లా చేస్తారు అసలు? ఫస్ట్ హీరో క్యారెక్టరేషన్ అండ్ హీరో బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం కంపోజ్ చేస్తాం. అప్పుడు దాన్ని బట్టి మనం హీరోకి కంఫర్ట్ ఉందా లేదు చూసుకుని అలా ప్లాన్ చేస్తాం. మనమే ఏదో కంపోజ్ చేసుకొని అక్కడ మన టాలెంట్ చూపించుకోవడం కాదు కదా. మన టాలెంట్ ఉండాలి, బట్ అక్కడ హీరో ఎలా చేస్తున్నారో ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి ఎలా. అంటే చిరంజీవి గారిని మీరు ఒక ఫంక్షన్లో మీట్ అయినప్పుడు సో సార్ చిరంజీవి గారు కూడా ఆప్యాయంగా స్పెషల్గా మీతో మాట్లాడడం. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు నార్మల్గా సుష్మిత గారు వాళ్ళ డాటర్ సుష్మిత గారితో నేను ఆవిడ ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు, శ్రీదేవి శోభన్ బాబు. అవును. ఆ సినిమాకి నేను సింగిల్ కట్ చేశాను. ఓకే. సింగిల్ కట్ చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ ఎంత అయిపోయిన తర్వాత ఒకరోజు ఇది మన వాల్తేరు వీరయ్య సాంగ్ జరుగుతుంది. నడ్డి చెప్పి ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను అనమాట సెట్కి. బాస్ని ఒక్కసారి లైవ్లో చూడాలి, ఆయన డాన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఒక్కసారి చూద్దామని కట్ చేస్తే సుష్మిత గారు అక్కడ ఉన్నారు. అప్పుడు సుష్మిత గారు పిలిచి బాస్ని పరిచయం చేశారు. చిరు సార్ని పరిచయం చేసేసరికి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంటే ఒక హ్యాపీనెస్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు, ఆయన సాంగ్స్ చూసుకొని పెరిగాము. నేను ఇంద్రా సినిమా అయితే 22 సార్లు చూసాను, ఓన్లీ ఆ దాయిదాయిదమ్మ సాంగ్ కోసం. సో అలాంటిది ఆయన పరిచయం అవ్వడం, ఆయన అడగడం ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత రెస్పెక్టబుల్గా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మాస్టర్ ఎందుకు అవుదాం అనుకున్నాం, డాన్స్ ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అని ఇవన్నీ అడిగారు. సార్ మీ సాంగ్స్ చూసుకుంటే పెరిగాం సార్ అంటే వెరీ గుడ్. నన్ను చూసుకుంటూ పెరిగిన వాళ్ళు మీరు ఏదో ఒకటి అయిపోకుండా ఇలా ఇంతమంది స్థాయికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అని బ్లెస్ చేశారు. బాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు చిన్న వాళ్ళనైనా పెద్ద వాళ్ళనైనా ఒకే రకంగా ట్రీట్ చేసే విధానం ఉంటుంది సార్. అందుకే లెజెండ్ అంటారు ఆయన. అంతే. అండ్ అలాగే బేబీ సక్సెస్ మీట్ అయ్యేటప్పుడు ఆయన షోల్డర్ మీద అలా చెయ్యేసుకొని ఆయన మాట్లాడినారు. అంటే చాలా కొత్త టాలెంట్స్ అందరినీ ఇక్కడ ఉన్నారు, చాలా బాగా అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే. గుడ్ అబ్బాయి, బాగా చెయ్యి, ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయనుకొని ఆయన అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మరి బాస్తో చేసే అవకాశం ఎప్పుడంటారు? తెలీదు, బట్ బాస్తో చేసే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఇరగొట్టేయాలంతే. ఓకే. ఇండస్ట్రీకి అయితే 2012లో వచ్చారు. సో ఆ తర్వాత కార్డు తీసుకుంది 2015. అవును. 2015 నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే 9 years. అవును. ఓకే. ఈ 9 yearsలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో తక్కువ సమయంలోనే యు ఆర్ గోయింగ్ అనే గుడ్ థింగ్. ఇలాంటి టైంలలో సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనుకోవచ్చు? నా సక్సెస్ సీక్రెట్ అంటే
వచ్చిన చిన్న సాంగ్ అవ్వని పెద్ద సాంగ్ అవ్వని దాన్ని ప్రాణం పెట్టి చేయాలి అంతే. దానికి సుకు సార్ దగ్గర నేర్చుకున్నది. అంటే సార్ అంటే లాస్ట్ మినిట్ వరకు వెళ్ళిపోతారు. అంటే ఎంత దానికోసం ఎంత కష్టపడాలో అంత వెళ్ళిపోతారు. సో నేను ఎంత కంపోజ్ చేయాలో ఎంత చెయ్యాలో అంత చేసేస్తాను. అది చిన్నదవని పెద్ద. ఈరోజు అంటే నా చిన్న సాంగ్లోనే చాలా హిట్స్ ఉన్నాయి. దేవుడి దయ వల్ల అంటే ఒక మంచి సినిమాలో నాదొక సాంగ్ అలా హిట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రజెంట్ ఒక మెలోడియస్ సాంగ్స్ ఇవన్నీ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. మా సాంగ్స్ ఆదరణ అనేది కూడా కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఇట్లుంది. అవును. ఇలాంటి టైంలో డాన్స్కి ఆదరణ తగ్గిందంటారా పెరిగిందంటారా? లేదండి, కమర్షియల్ ఉందండి, దేని దానికే ఉంది. ఇప్పుడు మాంటాజ్కి ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి కొరియోగ్రఫీలో ఏంటంటే ఒక హుక్ ఒకటి ఉందండి. అది మాంటాజ్ అవ్వని ఆర్ మాస్ సాంగ్ అవ్వని ఇంకొక సాంగ్ అవ్వని హుక్ ఒకటి ఉంది. ఆ హుక్ని క్రియేట్ చేయాలి, జనాలకి నచ్చేలా చేయాలి అంతే. జనాలే తీసుకెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. మనం జెన్యున్గా కరెక్ట్గా చేస్తే వాళ్ళకి నచ్చేలాగా చేస్తే జనాలు మనల్ని ఎక్కడో తీసుకెళ్తారు. అందుకే ఈ పుష్ప 2తో ఆ సాంగ్తో మిమ్మల్ని టోటల్ ఇండియా వైడ్ కూడా చెప్పు కింద వదిలేసి మరి వేసేస్తున్నారు. అస్సలు అంటే నాకు చాలా మెమొరబుల్ మూమెంట్స్ అండి అసలు. అంటే ఈవెన్ షూ మూమెంట్ చేసినప్పుడు అవ్వని అండ్ ఫోన్ మూమెంట్ చేసినప్పుడు బన్నీ సార్ ఆ చేస్తూ ఫోన్ ఇలా పట్టుకొని టక్కన అలా పట్టుకొని నీ ఏమనుకున్నాంటే జారిపోయిందేమో అని అనుకున్నాం. టక్కన అలా పట్టుకొని లైన్లో ఉండరా అని చెప్పి మళ్ళీ మూమెంట్ చేస్తే అసలు అందరూ సెట్ క్లాస్ అసలు. అంటే జారిపోయిందే అంటే మిస్ అయిపోయిందేమో అనుకున్నాం. టక్కన అలా పట్టుకొని మళ్ళీ చాలా అలా వచ్చి చాలా గ్రేస్గా ఆయన చేయడం అనేది ఫంటాస్టిక్ అసలు. అదే ఒక యాడెడ్ వాల్యూ అయింది అసలు మామూలు కాదు. అండ్ ఈవెన్ టీ స్టెప్ అవ్వని టీ స్టెప్ కూడా ఏంటంటే చాలామంది అది సీజీ అనుకుంటున్నారు. ఏంటంటే దానికి ఏదైనా కొంచెం కవరింగ్ చేసి ఏదో అనుకుంటున్నారు కానీ అది కాదు, అది రియల్ టీ. అది రియల్ టీ. ఇప్పుడు మేము ఇక్కడ రిహార్సల్లో చేసినప్పుడు కూడా ఏంటంటే నేను చేసినప్పుడు కూడా 1-2 డ్రాప్స్ కింద పడ్డాయి కానీ ఆయన చేసినప్పుడు 1 డ్రాప్ కూడా కింద పడలేదు. స్పీడ్ కానీ కరెక్ట్గా అలా చేశారు ఆయన. అంటే ఇప్పుడు సుక్కు సార్ కూడా ఏంటంటే ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఈ మార్క్ నుంచి వచ్చేవే ఈ మూమెంట్స్ అన్నీ అండి. ఆయన చేసి చూపించేస్తారు సుక్కు సార్, ఎలా కావాలంటే అలా చేసేస్తారు. ఆయన ఎక్స్ట్రాడినరీ అసలు సుక్కు సార్. పుష్ప 1 గురించి మాట్లాడతాం. పుష్ప 1 మూవీలో సో ఆ చెప్పు వదిలేసి స్టెప్ ఒకటి ఉంది కదా. సో ఆ స్టెప్ క్రియేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ షూ స్లిప్ అయ్యేది. అవును. సో అంటే కావాలనే పెట్టారా లేకపోతే ఏంటది? లేదండి, కావాలని ఏం పెట్టలేదు. డెఫినెట్గా అది ఒక ఫ్లోలో వచ్చింది కానీ కావాలని ఏం పెట్టలేదు. అంటే ట్రేడ్ మార్క్ అయిపోయింది అనమాట అది. అంతే కదా, ఇప్పుడు ఆయన మార్క్ కదా అది. ఈవెన్ ఇప్పుడు టీ క్లాస్ కూడా మేము తీసుకునేటప్పుడు ఆయన పార్ట్ 1లో టీ బన్ ముంచుకొని టీ తాగుతుంటారు ఆయన. సో అలా క్రియేట్ అయింది టీ మూమెంట్. ఈవెన్ ఇప్పుడు ఫోన్ కూడా ఏంటంటే ఆయన ఒక రిచ్ అయ్యాడు, కింగ్ అయ్యాడు. కింగ్ తర్వాత ఇంకా ఆయన చేతిలో ఫోన్ ఉంటాయిగా, అలా క్రియేట్ చేసిన మూమెంట్స్ అవన్నీ చాలా. అరే పుష్ప 1లో ఊ అంటావా ఊ అంటావా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఇండియా వైడ్ మొత్తం షేక్ చేసింది. యూట్యూబ్లో వ్యూస్ అడ్డు అదుపు లేకుండా పరిగెడుతూ ఉంది ఇప్పటికీ. మరి ఆ సాంగ్ చేసేటప్పుడు ద మెమరబుల్ మూమెంట్ విత్ అల్లు అర్జున్ గారు కానీ సమంత గారితో కానీ? అంటే సమంత గారు అండ్ బన్నీ గారు చేసినప్పుడు అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పైన వేసుకునే మూమెంట్ అవని లేదంటే అంటే ఎంత యాటిట్యూడ్ చూపిస్తే ఆ మూమెంట్ ఒకటి ఉంటుంది. ఏంటి కర్చీఫ్ తీసుకునేది అంటే ఆవిడ దగ్గరికి అలా వచ్చి అలా కర్చీఫ్ తీసుకొని మళ్ళీ లాగి ఇద్దరు కలిసి మూమెంట్ ఆడతారు. అది అంత ఈజీ కాదు. అది మనం ఏంటంటే మూమెంట్ అలా తీసుకొని మూమెంట్ చేస్తారు. కానీ ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, ఒక ఈజీ ఉంటుంది. ఆ కర్చీఫ్ అలా తీసుకొని ఆయన టక్కనే ఆయన హెడ్ అలా తిప్పి
అదంతా మ్యాడ్. అది అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంటే కోఆర్డినేషన్ అంటారు కదా, ఆ కోఆర్డినేషన్ ఇద్దరిలో అది లేకపోతే రాదు. అంటే వాళ్ళు ఎన్ని చేస్తున్నారండి అంతే. ఈవెన్ సమంత గారు ఆవిడ కూడా అప్పటికప్పుడే కొన్ని మూమెంట్లో గ్రేస్గా ఆవిడ బ్యాక్కి వెళ్ళి ఆ బెండ్ చేసుకుని వేవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు అది. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన సాంగ్స్లలో సో మీకు బాగా ఫేవరెట్ అనిపించింది, నేను 100కి 200% ఇచ్చాను అని అనిపించుకునే సాంగ్ ఏదైనా ఉందా? నాకు ఏది కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎందుకంటే నేను సాటిస్ఫై అయితే నేను అక్కడే ఆగుతానండి. నాకు ఒక చిన్న భయం, నేను ఆగకూడదు కదా, నేను డెఫినెట్గా నేను ముందు పరిగెడుతూనే ఉండాలి. సో నేనేంటంటే నేను ఏం చేసినా ఇంకా బెస్ట్, ఇంకేమైనా ట్రై చేద్దామా, ఇంకేమైనా బాగుంటుందా అని ట్రై చేస్తాను. కానీ నేను ఇది 200గా 1000% ఇచ్చినా కూడా నేను సాటిస్ఫై అవ్వను. అంటే బెస్ట్ ఇవ్వాలి, డెఫినెట్గా మన బెస్ట్ మనం ఇవ్వాలి. ఏ సాంగ్ వచ్చినా కూడా దాన్ని అలా నిలబడిపోవాలి. ఫేవరెట్ హీరో కానీ డాన్సర్ కానీ అని అంటే చిరంజీవి గారు అనే చెప్పేస్తారు. ఎక్కడ ఎన్నోసార్లు మేము ఉన్నాము. యా, ఇలాంటి సందర్భంలో సో మరి ఏమన్నా రిక్వెస్ట్ చేసుకున్నారా బాస్కి? సో బాస్ ఒక్క ఛాన్స్. డెఫినెట్గా ఈసారి మాత్రం మా బాస్ని కలిస్తే మాత్రం బాస్ ఒక్క సాంగ్ ఇవ్వండి బాస్ అని రిక్వెస్ట్ చేసుకుంటాను డెఫినెట్గా. పుష్ప 2 మూవీలో సో ఐటమ్ సాంగ్ ఉంది, అది కూడా శ్రీలీల గారు చేయబోతున్నారు. సో డాన్సింగ్ క్వీన్ ఎలా ఉండబోతుంది అంటారు? డెఫినెట్గా బాగుంటుందండి, 100% బాగుంటుంది. 1కి మించి 2 ఉండబోతుంది అంటారు? ఆఫ్ కోర్స్, ఇంకా ఇప్పుడు 1కి మించి అన్నీ ఉన్నాయిగా, అలాగే ఇది కూడా ఉంటుంది, 100% ఉంటుంది. ఇంకో హైలైట్ ఏంటంటే పుష్ప 2 అనేటప్పటికి ఆయన లుక్, సో ఆ చీర వేసుకొని వచ్చి ఆ జాతర ఎపిసోడ్ కానీ, ఆ జాతర ఎపిసోడ్లో మీరు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? చేసామండి, అందులో ఒక సాంగ్ చేసాం, జాతర సాంగ్ ఒకటి చేసాం. జాతర సాంగ్ చేసాం, అది కూడా ఫుల్ మాసా? అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంటే ఎలా అంటే ఒక పూనకాలు వచ్చేస్తాయి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం, ఒక తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం మనం, అలా ఉంటుంది. అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీగా క్యాప్చర్ చేసిన సుకుమార్ గారు, అంటే ఆయన ప్లాన్ చేసిన విధానం అవన్నీ వేరే లెవెల్స్. చిన్న చిన్న మైన్యూర్ థింగ్స్, అంటే చిన్న చిన్న డీటెయిల్స్ పట్టుకొని, అంటే అదే దీని తర్వాత బిఫోర్ పుష్ప 1 ఆఫ్టర్ పుష్ప 1 2.0 చూస్తారు. ఓకే, సుకుమార్ గారిని ఊరిచ్చకండి సార్, ఇప్పటికే అయిపోతుంది, మేమైతే ఆకలితో ఉన్న సింహాలు ఎక్కువ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు సినిమా చూడాలి అని చెప్పి. డెఫినెట్గా మీరు December 5th అయితే ఖచ్చితంగా అందరూ రిపీటెడ్గా మళ్ళీ చూస్తారండి. ఐ హోప్ ఖచ్చితంగా అందరూ మళ్ళీ మీకు అందరికీ అంటే మళ్ళీ చూడాలని ఫీలింగ్ వస్తుంది. ఓకే, కొత్తగా వచ్చే డాన్సర్స్ కానీ ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల వైస్ కానీ ఒక డాన్స్ మాస్టర్ అవ్వాలి అని అంటే కొంతమంది సంచోయిస్తున్నారు, రావాలా వద్దా అనే కైండ్ ఆఫ్ థింగ్. సో కొంతమంది అయితే ఇంకా అని చెప్పేసి వస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? లేదండి, ఇప్పుడు అందరూ రావచ్చండి. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది తెలుగులో అవుతున్నారు, చాలామంది తెలుగులో వస్తున్నారు. అందరికీ ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఎవరికి ఇక్కడ టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరు ఆపరండి. ఓకే, అంతే, టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరో ఆపరు. నైస్ మాస్టర్. అంతే. మొత్తానికైతే ఒక మంచి ప్రశ్నకు దానికి తగ్గ ఆన్సర్ అనేది కూడా చాలా తెలివిగా కూడా ఇచ్చేసారు. ఎంత నీట్గా తప్పించుకున్నారో అర్థమైపోయింది. కానీ మొత్తానికైతే ఇంకా బోల్డ్ అని మంచి మంచి సాంగ్స్ అనేది కూడా చెయ్యాలి, మమ్మల్ని ఇంకా బోల్డ్ అని హుక్ స్టెప్స్తో ఎంటర్టైన్ చేసి మేము రీల్స్ చేయాలని కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.